కొంతమంది కంపేర్ చేసుకుంటారు. అక్క, నేను ఈ అమ్మాయి అంత పాపం చేయను, ఆ అమ్మాయి చాలా చెడ్డది, ఆ అమ్మాయి చాలా అబద్ధాలు ఆడుతుంది, నేను అప్పుడప్పుడు ఒకటి ఆడతాను అక్క అవసరాన్ని బట్టి. ఈ అమ్మాయి రోజు సినిమాలు చూస్తుంది, నేను రోజు చూడను, అప్పుడప్పుడు నచ్చిన హీరోదో నచ్చిన హీరోయిన్దో చూసుకుంటాను, మా మమ్మీ డాడీ లేనప్పుడు ఆ ఫోన్లో చూస్తూ ఉంటాను. లేకపోతే ఈ అమ్మాయి అందరు అబ్బాయిలతో తిరుగుతుంది, నేను అప్పుడప్పుడు మా ఇంటి పక్క అబ్బాయితోనే మాట్లాడతాను, లేకపోతే మా క్లాసులో అబ్బాయిలతోనే నేను చాట్ చేస్తూ ఉంటాను అని కంపారిజన్ చేసుకుంటారు. పాపము చిన్నదైనా పాపమే, పెద్దదైనా పాపమే. నేను ప్రేయర్ బాగా చేస్తానక్క, నేను పాటలు బాగా పాడుతానక్క, నేను ఇందులో ఒబీడియంట్గా ఉంటానక్క, కానీ ఈ ఒక్కదానిలో మాత్రం వదలకోలేకపోతున్నాను అంటే నువ్వు డేంజర్, యు ఆర్ ఇన్ ద డేంజర్. నువ్వు దేవుడు వద్దన్న పని చేస్తున్నావంటే దేవుని శిక్షకు పాత్రులు అవుతున్నావు. పాపం చేయొద్దు అంతే, వద్దు అని చెప్పాడు వద్దంతే. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే. పాపం అంటే ఏంటి?